అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేటి ఈ వీడియోని ప్రారంభించడాన్ని ఒక మంచి మాటతో ప్రారంభించుకుందాం. ప్రతిఫలాపేక్ష లేకుండా మంచికి సహాయం అందించే వ్యక్తే ఉత్తముడు. నేడు ఈ వీడియోని ముఖ్యాంశాలు మనం గమనిస్తే, టైగర్ ట్రయంప్ 2024 సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? అది మన కాకినాడ, విశాఖపట్నంలో భారత్, అమెరికా దేశాల మధ్య జరిగాయి. ప్రస్తుత సెబీ చైర్మన్ ఎవరు? సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్. దీన్ని ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే మాధవీపుర బుచ్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అన్నదాతలకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను తీసుకొస్తున్నారు. ఈ పథకంలో భూముల పట్టాల యొక్క రిజిస్ట్రీని నిర్వహిస్తారు. దీనిపైన నిర్ణయాన్ని నిన్న తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానిగా ఎవరున్నారు అంటే నెతన్యాహు ఉన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్కి, హమాస్కి ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది. రైతుల సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. దీనికి చైర్పర్సన్గా జస్టిస్ నవాబ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. 23వ లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో చైర్పర్సన్ మరో 4 సభ్యులు ఉంటారు. చైర్పర్సన్గా సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి ఉంటారు. అదేవిధంగా మనకి ఇప్పుడు పారాఒలింపిక్స్ జరుగుతున్నాయి. పారాఒలింపిక్స్లో నిన్న వచ్చినటువంటి పథకాలు చూస్తే, నితీష్ కుమార్కి స్వర్ణం, తులసి సుహాస్కు రజతాలు వచ్చాయి, మనీషా రామ్దాస్కు కాంస్యం, ఇవన్నీ కూడా బ్యాడ్మింటన్లో వచ్చాయి. యోగేష్కి రజతం డిస్కస్ త్రోలో, సుమిత్కు స్వర్ణం జావెలిన్ త్రోలో వచ్చాయి. ఇవన్నీ కూడా నిన్న వచ్చిన పథకాలు. అదేవిధంగా ఆపరేషన్ బేడియా అనేటువంటి ఒక ఆపరేషన్ని ఉత్తరప్రదేశ్లో ప్రమాదకరంగా మారినటువంటి తోడేళ్ళను పట్టుకునేందుకు ఈ యొక్క ఆపరేషన్ని చేపట్టారు. అదేవిధంగా ఈరోజు పేపర్లో ముఖ్యంగా సరస్సుల గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ సరస్సుల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం గమనిస్తే, గురు గోవింద సరస్సు మానవ నిర్మిత సరస్సు, లైకాల్ సరస్సు అత్యంత లోతైన సరస్సు, కాస్పియన్ సరస్సు ప్రపంచంలో పెద్ద సరస్సు, పుల్లార్ సరస్సు భారత్లో అతిపెద్ద మంచినీటి సరస్సు, దాల్ సరస్సు పుష్పాల సరస్సు, దీన్నే శ్రీనగర్ రత్నం అని కూడా అంటారు, చిల్కా సరస్సు భారత్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, కొల్లేరు సరస్సు ఏపీలో